కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మోడీ ఆశీస్సులతో బండి సంజయ్ అన్న దీవెనలతో బీజేపీ పార్టీ బలపరిచిన కొత్తగట్టు గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి మాడ స్వాతి వెంకటరెడ్డి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ మోడీ అన్న మరియు బండి సంజయ్ అన్న ఇచ్చే పథకాలను జనంలోకి తీసుకొచ్చి ఇల్లు లేని వారికి 10 డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగట్టు గ్రామంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మత్స్యగిరేంద్ర స్వామి గుడికి విరాళంగా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లమ్మ గుడికి 2 లక్షలు నీటి బోరు వేయించడం జరిగింది. శ్రీమతి మాడ స్వాతి వెంకటరెడ్డి గుర్తు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజల అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గ్రామ సర్పంచ్గా గెలిచి అధికారంలోకి వస్తే గ్రామ సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, నీటి సదుపాయం, యువతకు క్రీడా ప్రాంగణం, వృద్ధులకు పింఛన్లు లేని వారికి పింఛన్లు మరియు కోతుల బెడద లేకుండా చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తదుపరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని జనస్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. మన మోడీ గారి, సంజయ్ అన్న గారి ఇచ్చే పథకాలను మన జనాల్లోకి తీసుకొచ్చి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పింఛన్లు, బియ్యము, రేషన్ బియ్యము, సీసీ రోడ్లు ఇవన్నీ చేద్దామని ముందడుగేస్తున్నాను. విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ సహాయపడదామని ముందడుగేస్తున్నాను. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా మేడం. మెయిన్ మన మోడీ గారు ఇస్తేనే కదా అండి కాంగ్రెస్ వాళ్ళు చేసేది. అందులో మనది ఉంది కదా. జనాలకు తెలియక అందరూ ఇందిరమ్మ ఇండ్లని అది ఇది అంటుండ్రు. మెయిన్ మోడీ ఇస్తేనే కదా ఇక్కడ మనకు వచ్చేది. ఇందులో మనదే ఎక్కువ షేర్ ఉంది. ఇంకా మనం ఈ అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతాం కదా. కొత్తగట్టలో కోతుల బెడద ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ దీని మీద కంప్లైంట్ ఉంది. దానికైతే ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మన గ్రామ ప్రజలందరి సహకారంతో వారం వారం కానీ నెలకోసారి కానీ వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం పరిష్కారం కావాలి అని మీటింగ్స్ పెట్టడం, ఆ మీటింగ్స్తోని ఆ ఇబ్బందులను ఊరి ప్రజలందరి సహకారంతో నెరవేర్చుదామని అనుకుంటున్నాం. మంచినీళ్ళ సౌకర్యం ఎలా ఉంది? వాటర్ కూడా అండి ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా చేయగలుగుతాం. డ్రైనేజీ కూడా చూడగలుగుతాం, చేయగలుగుతాం. ఎందుకంటే నెల నెల మీటింగ్స్ పెట్టిస్తాము. మీటింగ్స్లో ఏ కాలనీకి ఏ ప్రాబ్లం ఉంది వచ్చి అడగడానికి కానీ, వీధి లైట్స్ కానీ అన్నీ నెల నెల మీటింగ్స్ ఉంటాయి. ఏ వార్డు వాళ్ళు వచ్చి ఆ వార్డుకి ఏ ఇబ్బంది ఉందో చెప్తే చేయగలుగుతాం. ఆడవాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉందని చెప్తే మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారా? కంపల్సరీ మేడం. మా హస్బెండ్ తను చేయగలుగుతాడు, నేను కూడా చేయగలుగుతా సహకారంతో. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు మాడ వెంకటరెడ్డి. నేను బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ, కరీంనగర్ డిస్టిక్. నేను ఇదివరకు కూడా 2019లో కూడా సర్పంచ్ పోటీ చేసి అతి తక్కువ ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓసీ జనరల్ రచన మా సతీమణి మాడ స్వాతి గారిని కూడా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచాను. మేము కూడా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాన్ని కూడా కొన్ని కోట్ల అభివృద్ధితో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని కూడా శ్మశాన వాటికి కానీ, పల్లె ప్రకృతి కానీ, ఈజీఎస్ రోడ్లే కానీ, మొన్న మన గుట్ట మీద శ్రీ మత్స్యగిరేంద్ర స్వామి వారు కూడా ఎంపీ ల్యాండ్స్కి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ ఎల్లమ్మ కొత్తగట్టు దేవాలయాన్ని కూడా 2 లక్షల ఎంపీ గారి నిధులతోటి బోరు వేయించడం జరిగింది. అలాగే నిరుపేదలున్న కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినందు కూడా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు కూడా మన 10 మంది కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా పూర్తి చేయడం. అలాగే డ్రైనేజ్ కోసం ఇంకా కూడా మనం 18 మెయిన్ పోస్టులు పెట్టినాం. కొత్తగట్లో ముఖ్యంగా యువతకు క్రీడా ప్రాంగణం లేదు. అలాగే జిమ్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పినాం. అలాగే ప్రజల్లో ముఖ్యంగా కోతుల బెడద మన మండలంలో ఉన్న కూడా మా ఊరిలో కోతుల బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముందస్తు చర్య కూడా తక్షణమే మేము గెలిచినాక ఒక 1 మంత్లో కూడా ఆ కోతుల నివారణ కూడా మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని కూడా కోతులను కూడా పట్టించడానికి పూర్తి కొత్తగట్టు గ్రామ ప్రజల సహకారంతో కూడా కోతులను పట్టించడం కూడా ముందస్తు చర్యగా మేము దాన్ని భావిస్తున్నాం. తక్షణమే అది మా బాధ్యతగా అని కూడా అనుకుంటున్నాం. పక్కా కూడా కోతులను పట్టించే ప్రయత్నం చేస్తాం. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లే కానీ, మురుగు కాలువలే కానీ, మంచినీటి సదుపాయాలే కానీ, మహిళా సాధికారత అభివృద్ధి, మహిళా సంఘాలకు కూడా కేంద్ర ప్రభుత్వం PM ఈజీఎస్ కింద కూడా 10 లక్షలే కానీ 20 లక్షల లోన్స్ ఉంటాయి. దాన్ని కూడా సబ్సిడీ రుణం కానీ ప్రజలను మహిళలను కూడా వారిని కూడా లక్షాధికారి అని వారు కూడా స్కిల్ డెవలప్మెంట్గా వారిని కూడా నిరుద్యోగ లేకుండా కూడా వారి సొంత బిజినెస్ చేసుకొని వారు లాభార్జితం పొందాలని కూడా మనం కోరుకుంటున్నాం. అలాగే మాడ స్వాతి గారు కూడా విద్యావంతురాలు, చదువుకున్న వ్యక్తి. మిగతా వారు పోటీ చేసేవారు కూడా
వారికి విద్యార్హతలు కూడా మీరు చూడాలి. ఎందుకంటే రేపు సర్పంచ్ గెలిచినా కూడా ప్రజలతో మమేకం ఉండాలి. రేపు ప్రజలు కూడా చదువుకున్న వారిని ఎన్నుకుంటే కూడా కొత్తగూడ కూడా అభివృద్ధి జరుగుతుంది. మనకు మా ధైర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు నాయకులు లేక సర్పంచ్ మీకు గెలిస్తే మా కేంద్ర ప్రభుత్వం పథకాలు కూడా ప్రజల ఇంటింటికి చేరవేస్తాం. ఉచిత గ్యాసు, ఉచిత మంచినీటి పథకాలు, ఉజ్వల గ్యాస్ కింద కూడా మేము చాలా మంది పేద ప్రజలు కూడా గ్యాస్ పొయ్యి ఇవ్వడం జరిగింది. మేము గెలిచిన తర్వాత ఈ 18 మేనిఫెస్టో కూడా ఒక విడతల వారీగా 18 మేనిఫెస్టో కూడా మేము ఖచ్చితంగా మేము నెరవేరుస్తారని కూడా కొత్తగూడ ప్రజలకు హామీ ఇస్తున్నాం. మొన్న కొత్తగూడ గ్రామంలో యూటర్న్ అనే మనకు ఒక ప్రాబ్లం ఏర్పడింది. దాన్ని కూడా మనం NHIవే అధికారంగా కూడా కేంద్ర ప్రభుత్వం మన బండి సంజయ్ గారి ఆశీస్సులతో వారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మన కొత్త గ్రామ యూటర్న్ కోసం కూడా దాని కూడా ప్రయత్నంలో ఉన్నాం. దాన్ని కూడా తక్షణమే కొత్తగూడ గ్రామ ప్రజలకు వేడుకునేది ఏంటంటే, మీ సర్పంచ్ గెలిచిన తర్వాత మేము ఇచ్చిన మాకు 5 ఏళ్ళలో మాకు ఒక అవకాశం ఇవ్వండి. కొత్తగూడ గ్రామాన్ని అభివృద్ధిలో బాటలో నడిపిస్తా. మన మండలనే కానీ జిల్లాలనే కానీ రాష్ట్రంలో కొత్తగూడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి ఉంచుతానని కొత్తగూడ ప్రజలకు తెలియజేస్తూ, మీ విలువైన ఓటును మాట స్వాతి వెంకరెడ్డి గారికి వేయాలని, మమ్మల్ని అత్యధిక మేడతో గెలిపించాలని కొత్తగూడ ప్రజలను వేడుకుంటున్నాను. కొత్తగట్టు గ్రామం నుంచి మాడ స్వాతి గారు సర్పంచ్గా గెలిస్తే మీ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి సార్? నేను పూర్తిగా గత 20 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. నాకు పథకాల మీద అవగాహన ఉంది. ఈజీఎస్ఏ కానీ, MRGSA కానీ, CIRA కానీ ఆ పథకాల మీద కూడా మొన్న బండి సంజయ్ గారు CR నిధుల కిందకి 20,000 సైకిల్ పంపించేసిండు. అందులో భాగంగా మా కొత్తగూడ గ్రామానికి కూడా 14 సైకిల్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉచితంగా, పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కూడా బండి సంజయ్ గారు వారి MP గారి సాలరీల నుంచి పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కట్టారు. స్వాతి గారు గెలిస్తే నేను బయటి పనులను పక్క పెట్టి 5 ఏళ్ళు ఆమె తోడుండి కూడా కొత్తగూడ గ్రామాన్ని మన మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చుతానని కూడా స్వాతి గారు కూడా మాటిస్తున్నారు. కొత్తగూడ గ్రామ ప్రజలు కూడా పూర్తి సహకారాలు కొత్తగూడ అభివృద్ధికే పూర్తి టైం కేటాయించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.